హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. మనం ప్రీవియస్ వీడియోలో పైపులు తొట్టెలు పైప్స్ అండ్ సిస్టమ్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. బేసిక్ కాన్సెప్ట్స్తో ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని కాన్సెప్ట్స్ చూద్దామండి. మరికొన్ని ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ వచ్చేసి, ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours డ్యూ టు ద లీక్ ఇన్ its bottom. The tank is filled in 12 hours. If the tank is full, then the leak can empty the tank in how many hours? ఒక పైపు ఒక తొట్టెను 10 గంటలలో పూర్తిగా నింపగలదు. కానీ తొట్టి అడుగు భాగంలో ఉన్న రంధ్రము వలన అది 12 గంటలలో నిండుతుందంట. 10 hours నిండాల్సినది 12 hours నిండుతుందంటే కారణం ఏదో ఒక లీకేజ్ అనేది ఉండడం వలనే. అయినా పూర్తిగా నిండి ఉన్న ట్యాంకును ఆ రంధ్రము ఎన్ని గంటలలో ఖాళీ చేస్తుందని క్వశ్చన్. చూద్దాం. ఫిల్ చేసేది ఏ అనుకుంటున్నా, ఎంటీ చేసే లీక్ అనేది బి అనుకుంటున్నా. ఇది పైపే అనుకుంటున్నా. ఏ అనేది ఓకే, ఏ 10 బి 12. ఏ మైనస్ బి చేస్తూ అలా అని చెప్పేసి 10 - 12 అంటే -2 అని రాయకండి, తప్పు అవుతుంది. ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే ఏ మైనస్ బి వచ్చేసి 12 కదా, అంటే ఏ నింపుతూ బి ఖాళీ చేస్తూ వెళ్తే 12 hours వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. 10 12s మీన్స్ 120, విచ్ మీన్స్ 60 ఎల్సిఎం తీసుకోవచ్చు. ఎల్సిఎం 60గా తీసుకోవచ్చు. 60 తీసుకుంటే 10 6 12 5 10 6 12 5 అంటే ఏ 6 పని చేస్తూ 5 liters మాత్రమే నిండుతుంది. అంటే 1 hourకి 6 liters నింపాలి యాక్చువల్గా, హోల్ లేకపోతే. కానీ హోల్ ఉండడం వల్ల 5 liters మాత్రమే ఫిల్ అవుతున్నాయి. విచ్ మీన్స్ ఇక్కడ మనకి -1 వస్తుందన్నట్టే కదా. ఇక్కడ ఎంతో కొంత వాల్యూ ఉండడం వల్లనే మనకి ఇక్కడ ఎంతో కొంత లీకేజ్ ఉండడం వల్లనే 5 liters మాత్రమే ఫిల్ అవుతున్నాయి. 6 liters ఫిల్ అవ్వాల్సినాయి, 5 liters ఫిల్ అవుతున్నాయి. అంటే ఎంత లీకేజ్ అన్నట్టు? -1 లీకేజ్. అంటే 60/1 60 మనకి లీకేజ్ కాబట్టి -60 అంటే 60 hours అంటే 60 గంటలలో ఖాళీ చేస్తుంది అని అర్థం. 60 hours 60 గంటలు. ఓకే, ఇలానే కాకుండా నాట్ ఓన్లీ దీస్ క్వశ్చన్స్, మనము టైమ్ అండ్ వర్క్లో నుంచి కూడా చూస్తున్నాం. ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తూ చాలా వరకు క్వశ్చన్స్ కూడా మనం బ్రేక్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ని కాస్త టఫ్గా అని ఫీల్ అయినా కూడా కొంచెం అలవాటు చేయండి, ఈజీగా మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 2 pipes can independently fill a bucket in 20 minutes and 25 minutes. Both are opened together for 5 minutes, after which the second pipe is turned off. What is the time taken by the first pipe alone to fill the remaining portion of the bucket? మనకి క్వశ్చన్ ఏమడుతున్నాడంటే, 2 పైపులు కూడా ఒక బకెట్ని 20 నిమిషాలు మరియు 25 నిమిషాలలో నింపగలవంట. అలా అవి 2 కూడా ఒకేసారి ఓపెన్ చేశారు, అంటే తెరవబడ్డాయి. అలా 5 నిమిషాల తర్వాత సెకండ్ పైప్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. సెకండ్ పైప్ క్లోజ్ చేస్తే ఫస్ట్ పైప్ అనేది అలానే కంటిన్యూ నడుస్తూ ఉంటుంది కదా. అలా కంటిన్యూగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ది బకెట్ని, అంటే ఫస్ట్ 5 minutes ఎంతో కొంత పార్ట్ అనేది వాటర్ అనేది నిండి ఉంటుంది. రిమైనింగ్ పోర్షన్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ పోర్షన్ని ఎవరు ఫిల్ చేయాలి? ఓన్లీ ఏ ఫిల్ చేయాలి. ఆ ఏ అనేది ఎన్ని నిమిషాలలో ఫిల్ చేస్తుంది, అంటే ఎంత సమయంలో ఫిల్ చేస్తుందని క్వశ్చన్. చూద్దాం. ఏ పైప్ అనుకుంటున్నా, ఫస్ట్ పైప్, బి పైప్, సెకండ్ పైప్ అనుకుంటున్నా. ఫస్ట్ పైప్ వచ్చేసి 20 minutes, సెకండ్ పైప్ వచ్చేసి 25 minutes వర్క్ తీసుకుంటాయి. 25 ఎల్సిఎం వచ్చేసి 100 అండి. 25 ఎల్సిఎం వచ్చేసి 100. 25 25 4 25 4. ఇప్పుడు మనకి 5 hours అలానే కంటిన్యూగా వర్క్ అయింది. అంటే ఏ ప్లస్ బి 2 కూడా కలిసి ఫిల్ చేస్తూనే ఉన్నాయి. బట్ 5 minutes వరకు మాత్రమే. 5 minutes వరకు మాత్రమే. వారి ఎఫిషియన్సీ, అంటే ఒక్కో పైప్ యొక్క ఎఫిషియన్సీ ఫర్ మినిట్కి 5 minutes, పర్ మినిట్కి 4 liters, 5 liters అండ్ 4 liters. అంటే 1 minute 2 కలిపి 9 liters ఆఫ్ వర్క్ని ఫినిష్ చేస్తాయి. 9 × 5 అంటే 45 liters.
జస్ట్ లీటర్స్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటున్నా. అంటే 100 టోటల్ వర్క్ అనేది 100లో నుంచి A + B 5 + 4 × 5 9 × 5 అంటే 45 వర్క్ అనేది ఫస్ట్ 5 minutesలో ఫినిష్ అవుతుంది. అంటే రిమైనింగ్ వర్క్ ఏంటి 55. ఈ 55ని B క్లోజ్ అయిపోయాక A ఒక్కటే ఫిల్ చేయాలి కదా. అంటే ఏ పైప్ ఒకటే ఫిల్ చేయాలి. ఏ పైప్ ఒకటే ఫిల్ చేయాలంటే పర్ మినిట్కి 5 liters. మనకి ఫిల్ కావాల్సింది 55 liters ఆఫ్ వర్క్. అంటే 5 liters చొప్పున చేస్తే 11 minutesలో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ టోటల్ బకెట్ అనేది ఎన్ని నిమిషాల్లో ఫిల్ అవుతుంది అని అంటే 11 + 5 అంటే 16 minutes. బట్ మన క్వశ్చన్ అడిగాడు రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ది బకెట్ ఎంత సమయంలో ఫిల్ చేస్తుంది అన్నాడు. అంటే రిమైనింగ్ పోర్షన్ అంటే ఎన్ని నిమిషాలు అండి 11 minutes. 11 minutesలో పోర్షన్ ఫిల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ టోటల్ టైమ్ టు ఫిల్ ద బకెట్ అని అంటే 16 minutes. 11 + ఫస్ట్ 5 minutes అనేది వర్క్ అయింది కదా, ఆ టైం కూడా దీనికి కలిపితే 11 + 5 అంటే 16 minutes. మన ఆన్సర్ వచ్చేసి 11 minutes. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 pipe can fill a tank in 3 times as faster as the other pipe. If together 2 pipes can fill the tank in 36 minutes, the slower pipe alone will be able to fill the tank in. మన క్వశ్చన్ ఏమడుతున్నాడు తెలియని వాళ్ళు కొంచెం వినండి. ఒక పైప్ అంట ఒక ట్యాంక్ని 3 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో మరొక పైప్ కంటే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో ఫిల్ చేస్తుందంట. అయితే ఇఫ్ టుగెదర్ ఆ రెండు కలిసి ఆ ట్యాంక్ని ఫిల్ చేయడం ప్రారంభించినచో 36 నిమిషాలలో ఆ ట్యాంక్ అనేది నిండుతుందంట. అయితే నెమ్మదిగా ఫిల్ చేసే పైపుని మాత్రమే ఓపెన్ చేసినట్లయితే, అంటే నెమ్మదిగా ఫిల్ చేసే పైపును మాత్రమే తెరిచినట్లయితే ఆ ట్యాంక్ అనేది ఎన్ని నిమిషంలో నిండుతుందని చెప్పేసి అని క్వశ్చన్. దీనికంటే ముందు మనం ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ 1 hour వర్క్ చేస్తే B అనేది 3 hours వర్క్ చేయాలి. ఏ 1 hour వర్క్ చేస్తే B 3 hours వర్క్ చేయాలి. ఎందుకు? దీనికంటే 3 times ఫాస్టర్గా వర్క్ చేయాలి. ఏ పైప్ అనేది 1 pipe కెన్ ఫిల్ ఏ ట్యాంక్ 3 times యాజ్ ఫాస్టర్ దాన్ అదర్ పైప్. అంటే ఇది 3 hours వర్క్ చేస్తే ఇది 1 hour వర్క్ చేస్తే సరిపోతుంది. అంటే A/B = దీని ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఏకి 1 hour టైం పడుతుంది, బీకి 3 hours టైం పడుతుంది. అంటే ఏకి 3 ఎఫిషియన్సీ ఉంటే బీకి 1 ఎఫిషియన్సీ ఉందని అనుకోవచ్చు కదా. అందుకే సమయం ఎక్కువ పడుతుంది, అందుకే కాలం అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకేనా అండి. ఇప్పుడు A/B = 3:1. ఇదేంటి? ఎఫిషియన్సీ, వాటి యొక్క సామర్థ్యం అనుకోవచ్చు. A + B రెండు కలిస్తే 36 minutesలో A ఎఫిషియన్సీ 3, B ఎఫిషియన్సీ 1. ఇక్కడ చూస్తే 1 అనే పైపు తక్కువ సమయంలో ఫిల్ చేస్తుందా, 3 అనే పైపు తక్కువ సమయంలో ఫిల్ చేస్తుందా అంటే B పైప్ తక్కువ సమయంలోనా, ఏ పైప్ తక్కువ సమయంలోనా అని చెక్ చేస్తే ఇది నిమిషానికి 1 liter మాత్రమే ఫిల్ చేస్తుంది. ఇది నిమిషానికి 3 లీటర్ల వాటర్ని ఫిల్ చేస్తుంది. అంటే ఇది ఎక్కువగా ఫ్లో చేస్తుంది, అంటే టైం అనేది తక్కువ పడుతుంది కదా. అంటే దీనికంటే దీనికి పట్టే సమయం ఎక్కువ అవుతుంది. అంటే స్లోవర్ పైప్ అన్నాడు. స్లోవర్ పైప్ అంటే ఇది టైం ఎక్కువ తీసుకుందన్నట్టే కదా. సో దీని యొక్క మనకి క్వశ్చన్ కావాలి, దీని యొక్క టైం అనేది మనకి కావాలి. 3 + 1 4, 36 4s 144. 144/1 అంటే 144 minutes. అంటే స్లోగా పనిచేసే పైప్ యొక్క సమయం ఎంత అండి? ఎలోన్గా వర్క్ చేస్తే 144 minutesలో ఫిల్ చేస్తుందని అర్థం. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఫాస్టర్గా వర్క్ చేసేదంటే 144/3, 3తో చేస్తే 3 4s 12, 3 8s 24, 48 minutes. ఇన్ కేస్ ఆఫ్ ఫాస్టర్గా చేస్తే అయితే 48 minutes. ఓకే, ఇది ఆన్సర్. మనకి ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 144 minutes. బట్ మనకి ఇలా 3 times ఆఫ్ ఫాస్టర్ లేదు అని అంటే టైమ్స్ మధ్య రేషియో ఇచ్చినప్పుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో రాయడం వస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 hours. ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ ఈస్ ఫిల్డ్ 3 more similar taps are opened. What is the total time taken to fill the tank completely? అంటే ఒక ట్యాప్ ఒక ట్యాంక్ని 6 hours ఫిల్ చేస్తుంది. 6 hours ఫిల్ చేస్తూ సగం ట్యాంక్ నిండిన తర్వాత, హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ నిండిన తర్వాత అలాంటివే అంటే ఏదైతే మనకి ఇంకా ఫాస్ట్గా వర్క్ అయిపోవాలని చెప్పేసి అని సేమ్ పైప్స్, సేమ్ సిమిలారిటీ ఉన్న, సేమ్ ప్రెజర్ ఉన్న, సేమ్ డైమెన్షన్స్ ఉన్న పైప్స్ని మరొక 3 యాడ్ చేశారు ట్యాంక్లోకి. అలా యాడ్ చేస్తున్నప్పుడు ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి పట్టే సమయం ఎంత అని క్వశ్చన్. మనకి ప్రీవియస్లో ఎస్ఎస్సి నుంచి అడిగిన క్వశ్చన్స్ అండి ఇలాంటివి. చూద్దాం. 6 hours అనేటివి ఒక ట్యాంక్ అనేది ఇలాంటివి. ఫస్ట్ ట్యాప్ అనుకుంటున్నా, సెకండ్ ట్యాప్, థర్డ్ ట్యాప్, ఫోర్త్ ట్యాప్, 3 more ట్యాప్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ట్యాప్కి మరొక 3 ట్యాప్లని యాడ్ చేస్తే, అంటే 3 ట్యాప్లు అంటే మొత్తం టోటల్గా వర్క్ చేయాల్సినవి 4 ట్యాప్స్ కదా, 4 ట్యాప్స్ వర్క్ చేయాలి. బట్ మనకి ఇది 6 hours, ఇది 6 hours, ఇది కూడా 6 hours, ఇది కూడా 6 hours. అన్నీ కూడా 6 hours వర్క్ చేస్తాయి. అన్నీ కూడా 6 hours వర్క్ చేస్తాయి. ఈచ్ వన్ ఒక్కొక్కటి కూడా 6 hours వర్క్ చేస్తాయి. బట్ స్టార్ట్ చేసింది ఎవరిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ పైప్ని మాత్రమే స్టార్ట్ చేశారు. సింగిల్ పైప్ని స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం తీసుకుందాం. 6 1 చేసి 1 1 1 1. ఎవ్రీ పైప్ హ్యాస్ అన్ ఎఫిషియన్సీ సేమ్ 1 1 1. హియర్ 6 hours ఫిల్ చేస్తుంది. బట్ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ అని అంటే 6లో హాఫ్ ఎంత అండి? 3 కదా. 3 6లో హాఫ్ అంటే 3. 6లో హాఫ్ అంటే 3 hours టైం పడుతుంది కదా. 6 hours ఫుల్ ట్యాంక్ ఫిల్ చేస్తే హాఫ్ అవర్లో అంటే హాఫ్ ట్యాంక్ని 3 hours ఫిల్ చేస్తుంది. రిమైనింగ్ 3 ఉంటుంది కదా. రిమైనింగ్ 3ని ఎవరు ఫిల్ చేయాలి? 4 పైపులు ఫిల్ చేయాలి. దీన్ని క్లోజ్ చేశాడు. ఆ ఫస్ట్ పైప్ని క్లోజ్ చేయలేదు. దీనితో పాటుగా మరొక 3 పైపులను ఓపెన్ చేశాడు. అంటే 1 2 3 4 పైపుని వర్క్ చేస్తున్నాయి. ప్రతి పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 2 3 4. అంటే ప్రతి పైప్ కూడా వర్క్ చేస్తే బై 4గా షేర్ చేసుకోవాలి. రిమైనింగ్ 3 లీటర్స్ని ఎంతమంది షేర్ చేసుకోవాలి? 4 members షేర్ చేసుకోవాలి. అంటే 3 hours 3/4 minutes, which means 3/4 minutes means 3/4 hours. Sorry, 3/4 hours. When we are converting hours into minutes, 45 minutes. 3/4 into 60, 4 15s are 3 15s are 45. 3 over 45 minutes. ఓకే, మనకి హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ నిండిన తర్వాత, హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ నిండడానికి 3 hours టైం పడుతుంది. ఎందుకంటే ఎవ్రీ 1 hourకి 1 లీటర్ని ఫిల్ చేస్తుంది కాబట్టి 3 hours. రిమైనింగ్ ఎన్ని లీటర్స్ ఉన్నాయంటే 3 hours, 3 లీటర్స్ ఉన్నాయి. ఈ 3 లీటర్స్ని అంటే 4 పైప్స్ షేర్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ పైప్ కూడా 1 hourకి 1 లీటర్ మాత్రమే ఫిల్ చేస్తుంది. అంటే అలాంటివి 4 లీటర్స్ ఫిల్ చేయాలి. 3/4 3/4 hours. 3/4 hours-ని మనకి మినిట్స్ కన్వర్ట్ చేస్తే 45 minutes. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పైప్స్ A, B can fill a tank in 1 hour and 2 hours respectively, while pipe C can empty the filled up tank in 1 hour and 15 minutes. A and C are turned on together at 9 AM. After 2 hours, only A is closed and B is turned on. When will be the tank is emptied? క్వశ్చన్ ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళు ఈ క్వశ్చన్ని మీరే చేయాలి. సొల్యూషన్ కూడా మీరు మా కామెంట్లో చేయండి. మీకు ఈ క్వశ్చన్ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేక కాదండి, మీకు ఎగ్జామ్ లాగా క్వశ్చన్ ఇద్దామని చెప్పేసి అని మాత్రమే. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడం చాలా ఈజీ, బట్ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని దొరకబట్టి ఆన్సర్ చేసి మా కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని సబ్మిట్ చేయండి. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. పైప్స్ A, B అనే 2 పైపులు వరుసగా 1 గంట మరియు 2 గంటలలో ఫిల్ చేస్తాయి. A, Bలు 1 గంట మరియు 2 గంటలలో ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తాయి. అలానే C అనే మరొక పైపు 1 గంట 45 నిమిషాలలో ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది. అలానే A మరియు C రెండు కూడా ఆన్ చేశారంట. మొదట 1 అవర్లో A అండ్ C
టర్న్ ఆన్ టుగెదర్ ఏ అండ్ సిని ప్రారంభించారు 9 AM. 9 AM ప్రారంభించి అప్ టు 2 hours కంటిన్యూగా సాఫీగా జరిగిపోతుంది. ఆఫ్టర్ 2 hours ఏ ఈజ్ క్లోజ్డ్, ఏని క్లోజ్ చేశారు. అంటే ఏ అండ్ సి రెండు కూడా 3 పైప్స్ ఉంటే ఏ అండ్ సిని స్టార్ట్ చేశారు, అప్పుడు బీని ఓపెన్ చేయలేదు. 2 hours తర్వాత ఏమైంది, బీని ఓపెన్ చేశారు, ఏని క్లోజ్ చేశారు. ఏని క్లోజ్ చేసేసి అలా జరుగుతూ వెళ్తూ ఉంటే ఇప్పుడు వర్క్ చేసిన ఏంటి బి అండ్ సి ఈ 2 పైప్స్ అనేటివి ట్యాంక్ని ఎప్పుడు ఎంప్టీ చేశాయని క్వశ్చన్. ఓకేనా, ఈ క్వశ్చన్ని మీరే సాల్వ్ చేయండి అండ్ ఆన్సర్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు మేము చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో కామెంట్ చేయండి, లైక్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.